మీరు ఎక్కువగా ఏ యాప్ యూజ్ చేస్తారు? మీకు ఏదైనా క్లారిఫై డౌట్స్ కోసం? నేనైతే చాట్‌జీపీటీని యూజ్ చేస్తాను. తెలుసు ఒకే ఇన్ఫర్మేషన్ అందరికీ వేరే వేరే వాళ్ళకి కూడా షేర్ చేస్తుందని. కానీ నాకైతే నేను అడిగిన ఇన్ఫర్మేషన్‌కి కరెక్ట్ అయితే ఆన్సర్ వస్తుంది. అందుకని నేను రెగ్యులర్‌గా చాట్‌జీపీటీని అయితే యూజ్ చేస్తాను. అయితే పులావ్ రైస్‌కి, బగారా రైస్‌కి ఏమైనా డిఫరెన్స్ ఉందా అని సెర్చ్ చేసి చూస్తే నక్కకి నాగలోక అనుకున్నంత తేడా అయితే ఉంది. ఎందుకంటే తెలంగాణ స్టైల్ బగారా రైస్ ఏమో ఇది నేను చేసే ప్రాసెస్. పులావ్ రైస్ ఏమో అన్ని వెజ్జీస్ యాడ్ చేసి చేస్తారు. అయితే నేను ఈరోజు ఎలా చేస్తున్నా అనేది ప్రాసెస్ అయితే చూసేయండి. ఫస్ట్ అయితే ఒక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ ఆర్ ఘీ, డాల్డా ఏదైనా ఏసుకోవచ్చు. ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. నేనైతే నెయ్యి యూజ్ చేస్తున్నాను. అందులో బగారా దినుసులు లేకపోయినా కూడా మన దగ్గర అవైలబుల్‌గా ఉన్నాయి. బగారాకులు, యాలక్కాయలు, లవంగాలు, మిరియాలు అయితే వేయించుకున్నాను. అందులోనే పుదీనా, కొత్తిమీర, కరివేపాకు అయితే చీల్చి వేసేసుకున్నాను. తర్వాత ఫుల్ ఆఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటే ఎక్కువ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది. ఇలా నాన్ వెజ్ కర్రీస్‌కు ఏంటంటే అప్పటికప్పుడు చేసుకుంటే ఆ ఫ్లేవర్ గానీ, ఘాటు గానీ చాలా బావుంటుంది. ఈ రైస్‌కి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ మెయిన్. కొంచెం ఎక్కువగానే వేసుకోండి. తర్వాత నేనైతే ఒక చిన్నగా కట్ చేసుకున్న టొమాటో అయితే వేసుకున్నాను. అది సాఫ్ట్‌గా కుక్ అయ్యేంత వరకు తగినంత సాల్ట్ వేసుకున్న తర్వాత డబుల్ క్వాంటిటీ వాటర్ అయితే తీసేసుకోవాలి. నేను హాఫ్ కేజీ బాస్మతి రైస్ అయితే తీసుకున్నాను. 20 మినిట్స్ వరకు నానబెట్టుకొని తర్వాత వాటర్ తెల్లిన తర్వాత ఆ రైస్ అనేది అందులో వేయాలి. ఎక్కువగా కలపకుండా కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. తర్వాత కొంచెం కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. ఇంకా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఒకసారి అలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్ ఒక 5 మినిట్స్ పెట్టుకొని లో ఫ్లేమ్‌లో ఒక 10 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఎందుకంటే ఇది బాస్మతి రైస్ ఏంటంటే తొందరగా కుక్ అవుతుంది కానీ మగ్గడానికి ఎక్కువసేపు పడుతుంది. అందుకని లో ఫ్లేమ్‌లో 10 మినిట్స్ వరకు మగ్గనిచ్చుకోవాలి. అండ్ తర్వాత ఇందులోనైతే నేను ఫుడ్ కలర్ అని యాడ్ చేశాను. కొంచెం వాటర్‌లో కలుపుకొని మొత్తం స్ప్రెడ్ చేసుకొని పోసుకోవాలి. అండ్ కలర్ చూసారా చాలా అయితే చాలా బాగుంది. టేస్ట్ కూడా అంతే బాగుంది. కలర్‌కి మించి ఇంకా టేస్ట్ అయితే ఉంది. ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. నా వీడియోస్ కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం నన్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ. అండ్ ఫస్ట్ అయితే మా పాపకి పెట్టించాను. అండ్ కర్రీ లేకపోయినా తను అలానే తినేస్తది. మాకైతే కర్రీ, గ్రేవీ కానీ, రైతా కానీ అయితే చాలా